ఇది ఏంటి తెలుసా? చీరలు పెట్టే. చీరలు తెచ్చుకుంటారు కదా అమ్మ వాళ్ళు. దీంతో మనం ఇప్పుడు అట్ట కదా, ఇది అట్ట స్కేల్ తయారు చేద్దాం. అట్ట స్కేలు తయారు చేద్దామా? దీన్ని మనం ఇంగ్లీష్లో కాపీ రైటింగ్ వాడుకోవచ్చు. పోయి ఇది కట్ చేసుకొని దీన్ని 4 స్కేలు చేసుకోవచ్చు మనం. ఒకటి ఓకేనా? నాలుగు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది అవసరం లేదు, తర్వాత చూద్దాం. ముందు ఒకటి తయారు చేస్తాం. ఇప్పుడు దీన్ని మనం గమ్ము పెట్టి ఫెవికాల్ గమ్ పెట్టి అతికిచ్చేద్దాం. ఫెవికాల్ ఇచ్చేసా. ఇది మళ్ళా ఊడిపోకుండా మనం స్టిక్కర్ వేసుకుంటే సరిపోతుంది. స్టిక్కర్ వైట్ గమ్ టేప్ను వేసేసుకో, లేసేస్తుంది మళ్ళా. ఇట్లా మడత పెట్టేస్తాం, ఇంకా ఊడిపోదుగా. లోపల ఫెవికాల్ అతుక్కుంటుంది, ఈ గమ్ టేపు రాకుండా చూస్తుంది. సరిపోయిందా? ఇది మనం లెవెల్గా చేసుకోవచ్చు. తర్వాత ఈ పక్క ఓకే. ఏంటిది? ఇది అట్ట స్కేలు రెడీ. ఇటు పక్క కూడా మనం ఎన్నైనా 1 2 3 4 5 స్కేల్ కనపడుతున్నా? ఓకే, చెక్క స్కేల్ రెడీ. రైట్. ఇప్పుడు దీంతో మనం రైటింగ్ రాసి చూపిద్దాం. వర్క్ బుక్ ఏంటి ఒకటి ఇక్కడ. ఇప్పుడు మనము రైటింగ్ రాసేటప్పుడు ముందు ఇక్కడ చుక్కలు కలిపేది ఉంది. ఇప్పుడు చూడండి, చుక్కలు కలిపారు కదా. ఇక్కడ ఉండేటువంటి దీన్ని అక్షరాలను ముందు కింది వరుసలో రాయాలి. దీనికి ఈ స్కేల్ మనం ఉపయోగించుకోవచ్చు, ఏది కావాలంటే అది. ఇప్పుడు మొట్టమొదట ఇక్కడ మనం ఇటు నుంచి కానీ ఇటువైపు అక్షరానికి ఇటువైపు నుంచి కానీ చూడాలి. అప్పుడు ఏమవుతుంది, చక్కగా ఉందా లేదా కూడా కనుక్కోవాలి. ఇప్పుడు ఈ స్కేలు ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఏ అనే అక్షరం కనపడుతుందా? ఇక్కడ ఏ అనే అక్షరం ఉంది. ఇక్కడ నుంచి ఎర్ర గీత కనపడుతుందా? ఇక్కడ ఎంత దూరం ఉందో ఇక్కడ కూడా అంతే సమాన దూరం ఉండేటట్టుగా చూసుకొని ఇప్పుడు ఒక చుక్క కావాలన్నా పెట్టుకోవచ్చు, లేదా దీన్ని ఆనించి ఇట్లా గీతలు 2వ గీత 3వ గీత మధ్యలో మనము రాసుకోవచ్చు. చుక్క పెట్టుకొని లేదా ఇలాగే రాసేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ బి. అట్లాగే బి అక్షరం ఇక్కడ స్కేల్ కానుకొని కనపడుతుండాలి.
ఇప్పుడు చూడండి, ఈయన ఎక్కువ స్థలం ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, అంటే క్రాస్గా ఉంది. ఇప్పుడు దీన్ని చక్కగా చేస్తే ఇప్పుడు ఇప్పుడు సరిపోయిందా? చూడు, ఇక్కడ బి చుక్క పెట్టుకొని దీన్ని చక్కగా బి, ఇలాగే మళ్ళా సి, ఏ గీత చూడండి, డి ఇక్కడ ఒకటో గీత పాకింది, ఒకటో గీత పాకింది, రెండో గీత 0 ఉంది. నెక్స్ట్ తర్వాత ఈ తర్వాత చూసుకుంటా సామాన్యం చూసుకుంటా, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ చూస్తే ఎఫ్, తర్వాత జి ఎంత ఉందా, జి తర్వాత హెచ్, తర్వాత రాయడానికి ఇబ్బంది అనుకుంటే ఇలా చుక్క పెట్టుకొని స్కేల్ పక్కకి కూడా ఇట్లా చుక్క కూడా రాసుకోవచ్చు. తర్వాత జెడ్ ఇక్కడ చుక్క పెట్టుకుందాం, జెడ్, తర్వాత కే 1 3, తర్వాత ఎల్ అలాగే రాసుకోవచ్చు. కానీ ఎం పైన ఉందా, ఎం ఇప్పుడు మొదటి ఉందా, ఓకే ఎట్లా ఉంది ఓకే. ఇప్పుడు మీకు తలా ఒక స్కేలు ఇట్లా తయారు చేసి ఇస్తా, మీరు ఇట్లానే రైటింగ్ రాయాలి. ఓకేనా? రాస్తారా ఎంతమంది? ఓకే రైట్, రాయండి చూద్దాం.